హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ BSDVP తెలుగు టెక్. ఏపీ ఈసెట్ 2025కి సంబంధించి కీ అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మీకు ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే టోటల్గా కీ అబ్జెక్షన్స్ అంటే ఏంటివి, రెస్పాన్స్ షీట్స్ అంటే ఏంటివి, మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ అంటే ఏంటివి, ఇవన్నీ క్లియర్గా చెప్తాను. సో ఇన్ కేస్ మీరు పెట్టిన ఆప్షన్స్లో ఏవైనా కరెక్ట్ అయ్యుండి అయినా కూడా రాంగ్ ఆప్షన్ ఇచ్చింటే మీరు ఆ కీని ఎలా మీరు అబ్జెక్ట్ చేయాలి అనేది అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ అయితే అవుతుంది. అండ్ ఈ యొక్క బెనిఫిట్ వల్ల మీకు ఏంటంటే మార్క్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి. ఓకేనా? సో దానికోసం అయితే ఆలోచించి ఈ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే రెస్పాన్స్ షీట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. జస్ట్ రెస్పాన్స్ షీట్ మీద క్లిక్ చేసామంటే మనకు టోటల్గా ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు, అదేవిధంగా మీ యొక్క ఈసెట్ హాల్ టికెట్ నెంబర్. సో రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీరు ఖచ్చితంగా మీ యొక్క ఎంటైర్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయిపోయేంత వరకు మీరు పెట్టుకోవాలి. ఓకేనా? సో జాగ్రత్తగా ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే సేవ్ చేసి పెట్టుకోండి. ఈసెట్ అప్లికేషన్ ఫామ్ నెంబర్ అది. సో ఇక్కడ జస్ట్ మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి గెట్ కీ డీటెయిల్స్ కొట్టినారంటే సో ఈ విధంగా మీకైతే కీ అయితే ఓపెన్ అవుతుంది విత్ పీడిఎఫ్తో. ఓకేనా? సో ఇక్కడ నాకు ప్రజెంట్ ఉండేది ఈసీఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక స్టూడెంట్ ఇది. సో టోటల్గా మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇఫ్ 2 rows ఆర్ కాలమ్స్ అనేది అయితే ఉంది కదా, దీనికి కరెక్ట్ ఆప్షన్ అనేది ఫస్ట్ ఆప్షన్. ఓకేనా? సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అంటే 0. బట్ ఇతను చూస్ చేసిన ఆప్షన్ ఏంటి 4. ఇక్కడ కనపడుతుందా? ఇక్కడ చూడండి, ఆన్సర్డ్ చూజ్ అన్ ఆప్షన్ ఈజ్ 4. సో ఇతనికి ఇక్కడ మార్క్ అనేది పోయింది. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా మీరేంటంటే ఈ ఎంటైర్ కీని అంటే టోటల్ 130 పేజెస్ ఉంది ఈ కీ అంతా. సో ఈ 130 పేజెస్ మీకు ఇక్కడ కరెక్ట్ ఏంటి, దానికి సంబంధించి మీరు ఏ ఆప్షన్ అనేది కరెక్ట్గా పెట్టారు. ఓకేనా? సో అది మీరు చెక్ చేసుకోవాలి ఏది రెస్పాన్స్ షీట్లో. కమింగ్ టు ఇక్కడ మీకు ఇంకోటి ఏముంది, మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ విత్ ప్రిలిమినరీ కీ ఉందా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మార్నింగ్ సెషన్లో ఎవరికైతే కండక్ట్ చేస్తారో అవి, ఆ తర్వాత ఈవినింగ్ సెక్షన్ అంటే ఆఫ్టర్నూన్ సెక్షన్లో ఎవరెవరు కండక్ట్ చేస్తారో అవి. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుందంటే అక్కడ మీరు అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ అయితే. దాని తర్వాత ఇక్కడ మీరు చూడండి, ఆ మాస్టర్ క్వశ్చన్ పేపర్ అనేది ఇది అంటే యాజ్ ఇట్ ఈజ్గా మీకు ఏదైతే క్వశ్చన్ పేపర్ వచ్చిందో ఆ క్వశ్చన్ పేపర్ అనేది ఈ విధంగా ఉంటుంది. బట్ రెస్పాన్స్ షీట్లో మీకు జంబ్లింగ్ ఉంటుంది. బట్ ఈ యొక్క ఈసీఈకి సంబంధించి కానీ త్రిపుల్ఈకి సంబంధించి కానీ టోటల్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ అనేది ఒకటే ఆర్డర్లో అయితే ఇచ్చేస్తారు. దీన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు అబ్జెక్షన్స్ని రేస్ చేయాలంటే ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 1 ఇది, దానికి సంబంధించిన క్వశ్చన్ ఐడి ఉంది. ఇంకా కిందికి వచ్చేసరికి ఇఫ్ ద 2 rows ఆర్ కాలమ్స్ ఆఫ్ ఏ డిటర్మినెంట్ ఆఫ్ ఆర్డర్ 3 అనేసి ఇచ్చారా, ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అనేది 0 అనేది ఉందా. ఇప్పుడు ఈ ఆప్షన్ అనేది మనము రేస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అతను ఏం పెట్టాడు, ఇంతకుముందు -1 అనేది పెట్టాడు ఆప్షన్ అనేది, బట్ కరెక్ట్ ఆప్షన్ అనేది 0. ఓకే, సో ఇటువంటివన్నీ కూడా మీరు ఈ మాస్టర్ క్వశ్చన్ పేపర్లో చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు పెట్టిన ఆప్షన్ అనేది కరెక్ట్ అయ్యి, ఓకేనా, దాని ఆప్షన్ ఏదైతే లైక్ ఆన్సర్ ఉంటుందో అది ఇన్కరెక్ట్గా చూపించింది అంటే మీరు మీ యొక్క కీ అనేది అబ్జెక్ట్ అయితే చేయొచ్చు. అంటే ఇన్ కేస్ ఇంకా మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, చెప్తాను. ఇక్కడ నేను ఈ ట్యాబ్ ఓపెన్ చేశానా. సో కీ అబ్జెక్షన్స్ అని ఒక ట్యాబ్ ఉంటుంది. ఆ ట్యాబ్ని మీరు క్లిక్ చేశారంటే ఇక్కడ చూడండి, కీ అబ్జెక్షన్స్ అని ట్యాబ్ కనపడుతుందా, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి. లైక్ రిజిస్టర్ మొబైల్ నెంబరు, ఆ తర్వాత హాల్ టికెట్ నెంబరు, రిజిస్టర్ ఏదైతే నెంబర్ ఉంటుందో లైక్ కీ ఈ యొక్క ఏపీ ఈసెట్కి సంబంధించి అది, ఈ 3 ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా క్యాండిడేట్ అబ్జెక్షన్స్ ఆన్ ప్రిలిమినరీ కీ అని వస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు మీకు అబ్జెక్షన్ ఉంది. టోటల్గా ఒక క్వశ్చన్ అనేది మీకు కరెక్ట్ ఆప్షన్ తెలుసు, బట్ ఆ ఆప్షన్ అనేది మీకు ఏదైతే ఆప్షన్స్ ఇచ్చారో ఆ ఆప్షన్ అనేది అక్కడ లేదు. సో దానికి కూడా మీరు కీ అనేది రేజ్ చేయొచ్చు, అంటే అబ్జెక్షన్ అనేది రేజ్ చేయొచ్చు. ఎలా రేజ్ చేయొచ్చు, సో ఇక్కడ మీరు వన్స్ ఓపెన్ చేసిన వెంటనే క్వశ్చన్ ఐడి అని ఉందా, ఈ క్వశ్చన్ ఐడి అనేది మీరు ఎక్కడి నుంచి తీసుకెళ్ళాలి అంటే డైరెక్ట్గా మీ యొక్క రెస్పాన్స్ షీట్ నుంచి కాదు, మాస్టర్ క్వశ్చన్ పేపర్లో ఉంటుందా అది చెక్ చేయాలి మీరు. అందులో క్వశ్చన్ ఐడి అనేది ఉంటుంది. ప్రతి ఒక్క క్వశ్చన్కి ఒక క్వశ్చన్ ఐడి ఉంటుంది. ఆ క్వశ్చన్ ఐడిని మీరు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అయితే చూపించేస్తుంది ఆటోమేటిక్గా. ప్రిలిమినరీ కీలో యాజ్ పర్ మాస్టర్ క్వశ్చన్ పేపర్లు 4th అనేసి అయితే అక్కడ ఉంది.
అసలు ఏంటి ఈ అబ్జెక్షన్ టైప్ ఏంటి? గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగా, అంటే వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ అనేది రాంగ్ ఉందా, లేదా మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయా? ఇప్పుడు మల్టిపుల్ కరెక్ట్ ఆప్షన్స్ ఉంటే మనం ఓన్లీ ఒక్కదానికి మాత్రమే ఆప్షన్ పెట్టగలుగుతాం. సో అలాంటి టైంలో కూడా మన మార్క్స్ అనేవి మనం లూజ్ అవుతాం. సో అలా లూజ్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు ఇక్కడ అబ్జెక్షన్ రేజ్ చేయాలి. దాని తర్వాత నో కరెక్ట్ ఆన్సర్ ఇన్ ద గివెన్ ఆప్షన్స్. సో క్వశ్చన్ అంతా ఉంటుంది, బట్ ఆప్షన్ అనేది మీకు ఆన్సర్ అనేది డిఫరెంట్గా వస్తుంది, బట్ ఆన్సర్ అనేది మీకు కరెక్ట్ అని తెలుసు, బట్ ఆ కరెక్ట్ ఆన్సర్ అనేది ఇచ్చిన 4 ఆప్షన్స్లో కూడా కనపడడం లేదు. సో అప్పుడు కూడా మీరు ఈ యొక్క అబ్జెక్షన్ అనేది రేజ్ చేయొచ్చు. దాని తర్వాత ఇన్కంప్లీట్ క్వశ్చన్ ఆర్ రాంగ్ క్వశ్చన్. సో ఇన్ కేస్ క్వశ్చన్ అనేది కంప్లీట్గా ఇవ్వకపోయినా, లేదా ఆ క్వశ్చనే రాంగ్ ఉన్నప్పుడు కూడా మీరు అబ్జెక్షన్ అనేది రేజ్ చేయొచ్చు. లేదా ఇంకొక వేరేటివి ఏమన్నా రీజన్స్ ఉంటే అదర్స్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత క్లెయిమింగ్ రెస్పాన్స్ యాజ్ పర్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ అనేసి ఇచ్చారా. సో ఇక్కడ మీరు ఏంటంటే, సో మీ యొక్క మాస్టర్ క్వశ్చన్ పేపర్లో ఆన్సర్ ఏమి ఇచ్చారో, అంటే టోటల్ 4 ఆప్షన్స్ ఉంటే ఆ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏదో దాన్ని మీరు సెలెక్ట్ చేయాలి ఇక్కడ. ఓకేనా, 1 2 3 4 ఉంటాయి. ఏదైతే కరెక్ట్ ఆప్షన్ ఉంటో అది మీరైతే క్లిక్ చేయాలి. దాని తర్వాత రెఫరెన్స్ డీటెయిల్స్ ఇన్ బ్రీఫ్, ఇక్కడ బాక్స్ ఇచ్చారా, ఈ బాక్స్లో ఎందుకోసం అది కరెక్ట్ ఆన్సర్, దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మీరు ఇక్కడ రాయాలి. ఓకేనా. సో ఇన్ కేస్ ఇక్కడ రాయడానికి ఫార్ములాస్ అవి ఇవి రావట్లేదు అంటే యూజ్ ఎంఎస్ వర్డ్, లేదంటే వేరేటివి ఏమైనా యూజ్ చేసి మీరు ఇక్కడ టోటల్గా చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ యొక్క బాక్స్లో ఫిల్ చేయాలి. ఫిల్ చేసి గెట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లిక్ చేస్తారంటే మీ యొక్క మొబైల్ నెంబర్కి, ఈమెయిల్ ఐడికి ఓటీపీ వెళ్తుంది. సో ఓటీపీ ఎంటర్ చేసి డైరెక్ట్గా సబ్మిట్ అయితే చేసేయచ్చు. సింపుల్ ప్రాసెస్. సో కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఇది టోటల్గా మనకు కీ అబ్జెక్షన్స్ని రేస్ చేయడం అయితే. ఓకేనా. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఒక లైవ్ సెషన్ అయితే కండక్ట్ చేయొచ్చు. అండ్ ఇది మనకు 10th మే వరకు అయితే టైం అయితే ఉంటుంది. సో 10th మే లోపే మీరు అబ్జెక్షన్స్ రేస్ చేయాలి అనుకుంటే చేయొచ్చు. ఓకేనా. సో ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వన్స్ మీ యొక్క రెస్పాన్స్ షీట్ చూసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేసి అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్ గైస్.